లోకేష్ శివగల ముగింపు సభలో నారా లోకేష్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ యొక్క అంశం పైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ గౌరవ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. లోకేష్ శివగల ముగింపు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర అన్నది ఆయన పాదయాత్ర అంతా కూడా కామెడీ యాత్రగానే జరిగింది రాష్ట్రంలో. మరి ప్రజలకి ఎవరు కూడా వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అసలు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నాడని మేము అడుగుతున్నాం. అసలు వాళ్ళ నాన్న రాజకీయ నేపథ్యం ఏంది? బిడ్డనిచ్చిన పాపానికి సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఆయన హత్య చేసి ఆ సీట్ లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి రాజకీయాలు చేసేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన నమ్మకం కల్పిస్తారు? వీళ్ళు నిరంకుశిత రాజకీయాలు చేస్తున్నది. ఏదో పచ్చ మీడియా అండగా ఉందని చెప్పి ఈరోజు జగనన్న ప్రభుత్వంపై అనునిత్యం బురద జల్లుతూ విష ప్రచారాలు చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళ మోసపూరిత రాజకీయాలు, వాళ్ళ కుట్ర రాజకీయాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తుంటే మరి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా నువ్వు ఎందుకు నీళ్లు పారించలేదు కుప్పంలో అని అడుగుతున్నావు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి కుప్పంలో నువ్వు ఎందుకు రెవెన్యూ తెచ్చుకోలేకపోయినావు? ఈరోజు రెవెన్యూ ఎవరు ఇచ్చారు? జగనన్న ఇచ్చారు. దట్ ఈస్ జగనన్న. జగనన్నకి చంద్రబాబు నాయుడికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మరి ఈరోజు కుప్పంలో 30 వేల మందికి పేద బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు ఇచ్చాడు జగనన్న. మరి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నీ కుప్పం నియోజకవర్గంలోనే నువ్వు ప్రజలకు పని చేయలేదు, ఏ కోశాన వాళ్ళని ఆదుకోలేదు. ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు? నీ మీద నమ్మకం లేదు. గతంలో అవకాశాలు ఇచ్చారు, చూశారు. మీ రాజకీయాలకు చెల్లింపు 2019లోనే చెల్లింపు ఇచ్చారు. 23 స్థానాలతో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ గొప్ప అనుకుంటున్నాడేమో. ఆయన ప్యాకేజీ లీడరు. మరి 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక వార్డు మెంబర్ కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదు. మళ్ళీ ఆయన్ని పొత్తులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గెలుస్తానంటే అది మూర్ఖత్వమే. ఖచ్చితంగా ప్రజల పక్షాన, పేదల పక్షాన, అన్ని వర్గాల పక్షాన ఒక రోల్ మోడల్గా దేశానికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఖచ్చితంగా 2024 175 దిశగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు, రైతులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, యువకులు, రైతులు అందరూ కూడా జగనన్న నాయకత్వం కావాలి అని అందరూ కూడా కోరుకుంటున్నారు. 2000 ఏది ఏమైనా వాళ్ళు ఎంతమంది గుంపులుగా వచ్చినా జగనన్న సింగిల్గా సింహంగానే గర్జిస్తాడు. 2024లో ఖచ్చితంగా జగనన్నదే రాజ్యం. చెప్పండి, ఇన్ఛార్జీల మార్పు అనేది ఏం చెప్తారు? అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అత్యంత కీలక మహిళా నాయకురాలు మీరు, చీరాల నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తారంటూ కొన్ని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అధిష్టానం కానీ పోతుల సునీత గారు టికెట్ ఇస్తే ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు? మార్పులు చేర్పులు అన్నవి సామాజిక న్యాయ కోణంలో భాగంగా 175 టార్గెట్ దిశగా జగనన్న ఆలోచన విధానం అది. మరి ప్రకాశం జిల్లా కానీ బాపట్ల కానీ అన్ని జిల్లాల్లో గెలిస్తేనే 175 టార్గెట్ కాబట్టి ఎక్కడ ఎలాంటి లేదు. అదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దుష్ప్రచారం తప్పితే వేరేదేమీ లేదు. ఖచ్చితంగా మాకి అన్ని జిల్లాల్లో బాగుంది. ప్రజలు జగనన్న వైపే ఉండారు. అన్ని సీట్లు మేము గెలుస్తున్నాం.